హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ షేర్వా. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, వడ, పరాటా, బగారా రైస్ దేంట్లోకైనా సూపర్గా సెట్ అయిపోతుందండి. చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 జీడిపప్పులు, 1 ఇంచు పొడవు ఉన్నటువంటి ఎండు కొబ్బరి ముక్క. మీరు జీడిపప్పు వేసుకోకపోతే 2 ఇంచుల పొడవున్న కొబ్బరి ముక్కని యాడ్ చేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ని కొద్దిగా యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ని దోరగా ఆయిల్లో వేపుకోండి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్తంత మెత్తబడే వరకు గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో వేపుకోండి. ఉల్లిపాయ ముక్క కాస్తంత మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో కలిసేలాగా గరిటెతో మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ పచ్చివే వేసి పేస్ట్ చేసాం కదండి, అందుకనే ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే టేస్ట్ బాగుండదండి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి అడుగంటుకోకుండా గరిటెతో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 400 గ్రాముల వరకు బోన్స్తో ఉన్న చికెన్ని తీసుకున్నానండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేశాను. అరగంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నా. ఒక గరిటె తీసుకొని చికెన్ ముక్కలు ఆయిల్లో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మగ్గ పెట్టుకోండి. చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయి, చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చికెన్లో కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ పచ్చివాసన పోయేలాగా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 400 గ్రాముల వరకు చికెన్ తీసుకున్నానండి, అందుకని నేను 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఒక్కొక్క గ్లాసు వచ్చేసరికి 250 ml ఉందండి, అంటే 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకున్నా. ఇది చికెన్ షేర్వా కదండి, కొంచెం పలచగానే ఉంటుంది, అందుకే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా చికెన్లో కలిసేలాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నేను 500 ml వాటర్ పోసాను కదండి, అందులో 200 ml వాటర్న ఇంకిపోయేంత బాగా ఉడికించుకోవాలి. లాస్ట్గా దీంట్లో కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంత టేస్టీగా ఉండే మన చికెన్ షేర్వా రెడీ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకున్న షేర్వా దోశలు, చపాతీలు, వడలు, బగారా రైస్, ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ ఇలాంటి వాటిల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.